ఓటమి తర్వాత ఎట్టకేలకు రాష్ట్రంలో కనిపించిన మాజీ మంత్రి రోజా జనంలోకి మాత్రం కనిపించడం లేదు. నగరు వాసులు ఇచ్చిన స్ట్రోక్తో దాదాపు 3 నెలలు అడ్రస్ లేకుండా పోయిన ఆమె ఈ మధ్య తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని మళ్ళీ నోటికి పని చెప్పడం మొదలుపెట్టారు. ఆమె తాజాగా బెజవాడ వరదల గురించి మాట్లాడుతున్నారు. పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి రోజాకి ఐరన్ లెగ్ అన్న ట్యాగ్లైన్ తగిలించారు ప్రత్యర్థులు. అదేం యాదృచ్ఛికమో కానీ ఆమె తిరిగి వచ్చిన రోజే రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇప్పుడు ఆమె వాటి గురించి మాట్లాడుతుండడంలో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ట్రోలింగ్గా మారిపోయారు ఆమె. వైసీపీ ఓటమి, నగరిలో తన ఘోర పరాజయం తర్వాత మాజీ మంత్రి రోజా అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవలి కాలంలో రోజా పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారమూ జరిగింది. ఏపీ రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారని, తమిళనాడులోనే విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడిచింది. దానిపై తొలిసారిగా ఆమె స్పందించారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె దానిపై రియాక్ట్ అయ్యారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు 2014 to 19 కూడా ఇలాగ చాలా మంది మారారు. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు, పార్టీ నియమించిన వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది. సో దీనివల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు, క్షమించరు. వైసీపీ నుంచి బయటకొస్తే రోజాకు ఏపీలో ఏ పార్టీలో ఎంట్రీ ఉండదనేది అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న 5 ఏళ్లు విపక్ష నేతల్లో ఎవరినీ వదలకుండా అంతలా చెలరేగిపోయారామె. తమిళనాట కూడా ఏ పార్టీ దగ్గరకు రానియలేదేమో. మళ్లీ జగనన్న జపం మొదలుపెట్టిన నగరి మాజీ ఎమ్మెల్యే పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడి విమర్శల పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టే ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదో నాకు అర్థం కాలేదు. తాము కానీ తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరినీ బాధించలేదని, అసలు ఎలాంటి కష్టం రాకుండా ప్రజలను చూసుకున్నామని రోజా చెప్పుకొచ్చారు. అసలు ప్రజలంతా తమ వైపు ఉన్నా ఓడిపోయామని, తమ ఓటమికి గల కారణాలు తెలియడం లేదని జగన్ తరహాలోనే వాపోయారు. ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఘంటాపదంగా చెప్తాను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటకు అనేది వస్తుంది. ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, మీ అందరికీ అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము సో మీ సోదరుగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా మేము చేయగలిగింది 100% చేసిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.
చిత్తూరు జిల్లాలో రోజా అలా అడుగు పెట్టారో లేదో రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. విజయవాడను వరదలు ముంచెత్తుతున్నాయి. కాస్త ఖాళీ చేసుకుని జగన్ కూడా విజయవాడ వచ్చి కాసేపు సందర్శించి వెళ్లారు. రోజా మాత్రం అటువైపు తొంగి చూడడం లేదు. ఓడిపోగానే నగరివాసులకు ముఖం చూపించలేక ఫారిన్ టూర్లకు వెళ్లి ఫ్యాన్సీ డ్రెస్సులతో సోషల్ మీడియాలో వైరల్ అయిన రోజా తిరిగొచ్చి మళ్లీ నోటికి పని చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట మీద అక్రమ కట్టడాలు కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే విజయవాడ మునిగిపోయిందని రోజా చెబుతున్నారు. వరదలు ముంచెత్తిన క్షణం నుంచి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శలు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకుంటున్నారట మంత్రులు. చంద్రబాబుకి వయసు అయిపోయిందంటున్న రోజా మానిటరింగ్ సెల్తో 24 గంటలు ఎక్కడేం జరుగుతుందో తెలుసుకుంటూ అందర్నీ గైడ్ చేస్తున్న మంత్రి నారా లోకేష్ హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారని చూసొచ్చినట్లే చెప్తున్నారు. అదే ఫ్లోలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 5 రోజులుగా కనిపించకుండా పోయారని తిరుపతిలో కూర్చొని ఆమె విమర్శించారు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో రోజా సోషల్ మీడియాలో అందరికీ పండులా దొరికిపోయారు. ప్యారిస్ టూర్లో ఆమె పొట్టి డ్రెస్లో కనిపించిన ఫోటోలను నెటిజన్లు మళ్లీ వైరల్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. సొంత నియోజకవర్గం నగరిలో తిరగలేక తిరుపతిలో ఉంటున్న మాజీ మంత్రి గారికి రాష్ట్రం మీద ఎంత ప్రేమో అని సెటర్లు విసురుతున్నారు. రిటైర్ అయిపోయాక ఇంకా పాలిటిక్స్ ఎందుకు ఆంటీ అంటూ మాజీ హీరోయిన్ రోజాను ఆంటీని చేసేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.